నమస్కారం విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబుకు ప్రజలను ఓటు అడిగే అర్హత లేదు. ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్. జగన్ కు చంద్రబాబు నుంచి ప్రాణహాని ఉంది. సీజేకు లేఖ రాశానన్న ఏపీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి. వైసీపీ ప్రభుత్వంలోనే కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాం. వైసీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి. టీడీపీ మేనిఫెస్టోను చూసి జనం నవ్వుకుంటున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ వరూదు కళ్యాణి. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు రాజకీయమని, అలాంటి చంద్రబాబుకి ఓటేయమని అడిగే అర్హత ఎక్కడ ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం బొబ్బిలి సెంటర్లో నిర్వహించిన రోడ్ షోలోని పాల్గొని సీఎం జగన్ మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లోని జగన్ ఓటేస్తే పథకాలు కొనసాగింపు ఉంటుందని, అదే పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు మళ్లింపేనని అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన ప్రభుత్వ పాలన ఉందని, లంచాలు వివక్ష లేకుండా నేరుగా సంక్షేమం అందించామన్నారు. ప్రతి పేదవాడికి అండగా ఉంటూ వైద్యం అందించామన్నారు. పవర్ రూమ్స్ మాఫియా అన్నాడు, జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, జరిగిందా అని అడుగుతా ఉన్నాను. సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, జరిగిందా? బొబ్బిల్లో కనిపిస్తా ఉందా? మీ అందరితో కూడా అడుగుతా ఉన్నా. ముఖ్యమైన హామీలనంటూ 2014లో చంద్రబాబు నాయుడు మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో, ఆయన స్వయంగా సంతకం పెట్టి పంపించిన ఈ పాంఫ్లెట్లో ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటన్నా అయ్యిందా అని అడుగుతా ఉన్నా. ఈసారి మాత్రం 2 చేతులు పైకెత్తాలబ్బా, గట్టిగా ఇలా 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 ఇలా. పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? దాన్ని అమ్మేశాడు. నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి వ్యక్తుల్లో నమ్మకలమా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఈసారి గట్టిగా 2 చేతుల పైకి ఇలా 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 ఇలా. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ ముగ్గురే, ఇదే ముగ్గురే, మళ్ళీ ఇప్పుడు ఇదే ముగ్గురే మళ్ళీ మోసం చేసేందుకు ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంటా ఉన్నారు. నమ్ముతారా? ఏమక్క నమ్ముతారా? సూపర్ 7 అంటా ఉన్నారు, నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు, నమ్ముతారా? నమ్ముతారా అక్క? నమ్ముతారా తమ్ముడు? ఇంటింటికి బెంచ్ కారు కొనిస్తామంటున్నారు, నమ్ముతారా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరినీ కూడా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నుంచి ప్రాణహాని ఉందని ఏపీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి అన్నారు. బహిరంగంగానే చంద్రబాబు జగన్ ను చంపేస్తానని అంటున్నారని, దీనిపై సుప్రీంకోర్టు సీజే చంద్రచూడ్ కు లేఖ రాయబోతున్నట్లు తెలిపారు. జగన్ ను కాపాడండి అని సీజీకి రాసే లేఖలో విజ్ఞప్తి చేశానని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా మళ్లీ అధికారంలోకి జగన్ వస్తారన్నారు. చంద్రబాబును ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఈయనే కాపు కుర్రోళ్ళు ముద్రగడ పద్మనాభం గారు రైళ్లు తగలబెట్టారని డ్రామా ఆడిది, దొంగ కేసులు పెట్టించి బొక్కలో పెట్టారు. ఎంత ఘోరంగా చేశారంటే ముద్రగడ పద్మనాభం గారిని, ఆయన కుటుంబాన్ని మెడబెట్టి నెట్టి జైల్లో పడేశారు, తీసుకొచ్చి హాస్పిటల్లో పడేశారు పట్టుకొచ్చి. ది గ్రేట్ ముద్రగడ పద్మనాభాన్ని ఏం పీకారు అన్నాడు. ముద్రగడ పద్మనాభం ఏం పీకాడు? ఇంకేదో అప్పుడప్పుడు అరుతుంటే కొన్ని కోట్లు పక్కన పడేసి కాపు నాయకుడిని కాపులతోనే అమ్మనాబోతులు తిట్టించినంత క్లెవర్ చంద్రబాబు నాయుడు. ఇదే కాపు జాతి కోసం తను ప్రాణాలు బలిపెట్టాడు ముద్రగడ పద్మనాభం గారు. రంగా గారు చనిపోతే కన్నీళ్లు పెట్టుకొని అప్పుడు మంత్రి ముద్రగడ గారు మంత్రి పదవి రాజీనామా చేసి రైలెక్కి కేరళంపూడి వెళ్ళిపోయాడు. అలాంటి నమ్మకం ఉన్న నాయకుడు, అతన్ని ఇదే చంద్రబాబు నాయుడు
డబ్బులతో కాపుల చేతే, మళ్ళీ కాపు చిన్న చోట నాయకుల చేతే ముద్దగడ పద్మనాభని అమ్మనాబులు తిట్టించాడు. ఇక నన్నెవడరా పీకేది, నన్నెవడరా పీకేది? ఇవన్నీ సార్, ఇవన్నీ తెలియదా? కేంద్రానికి తెలియదా? తెలీదా? తెలుసు తెలుసు, కానీ భయం. ఎందుకో తెలుసా? మోడీ నా జోలికి వచ్చావా? ఒకసారి వచ్చావు, అవినీతిపరుడు అన్నావు. ఏం చేశాను నిన్ను? మోడీ కేడి, నీ పెళ్ళామేంటి, నా పెళ్ళామేంటి? నువ్వు 2000 ముస్లిం సోదరుని చంపావు అన్ని అబద్ధం ఆడా. నువ్వు భయపడిపోయావు, అందుకని నా జోలికి రాడు. ఇంకేం చేశాను తెలుసా? నువ్వు నన్ను అవినీతిపరుడు అంటావు అని చెప్పేసి కర్ణాటక కాంగ్రెస్కి కొన్ని వేల కోట్ల హవాలాదారు పంపించాడు. బీజేపీని ఓడించాడు. చెప్పాడు, నేను బీజేపీని ఓడించా, డబ్బులు పంపించి కాంగ్రెస్కి డబ్బులు ఇచ్చా. అందుకని నేనంటే భయం, నా జోలికి రాడు. ఎందుకు రాడు అంటే నేను ఎన్నెన్నో చదివాను, ఎన్నెన్నో చూశాను. ఫైనల్గా డిస్కషన్ చేసుకుంటే ఏం జరిగిందంటే, భారతదేశంలో నెంబర్ 1 డాన్ ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు. ఇంకా మనం ఏం చేస్తాం? జగన్మోహన్ రెడ్డి ఇంటికి డైరెక్ట్గా వచ్చేసి మర్డర్ చేయగలడు. డాన్ ఏం పీకుతారు ఎవడైనా కానీ? ఏముంటుంది కేంద్రం దగ్గర? కేంద్రం ప్రధానమంత్రి ఉంటాడు, ఉంటే హోమ్ మినిస్టర్ ఉన్నాడు, ఉంటే ఐఏఎస్లు ఉన్నారు, ఉంటే ఏంటి? ఐపీఎస్లు ఉంటే ఏంటి? న్యాయస్థానాలు ఉంటే ఏంటి? న్యాయవాదులు ఉంటే సిబిఐ ఉంటే ఏంటి? నా దగ్గర ఏమున్నాయి తెలుసా? నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర హవాలా ఉంది, నా దగ్గర మాఫియా ఉన్నాడు, నా దగ్గర సుపారీ వ్యవస్థ ఉంది. ఎవరినైనా ఏవైనా చేయగలను. అంత ధీమాలో చంద్రబాబు నాయుడు ఉంటే మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పరిస్థితి తెలుసా? 10 మందిని పెట్టుకొని ఎవడో రాయొచ్చి చంపుతాడో ఈ చంద్రబాబు నాయుడు ఏ లెవెల్లో చంపుతాడని ఈ టెన్షన్లో పడిపోయాడు ఆయన. పాపం ఎవరికైనా ప్రాణమే కదా. ఆయనకి వెంట్రుకతో సమానం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణం. ప్రజలు నా యందు ఉన్నంత కాలం, దేవుడు నా పట్ల ఉన్నంత కాలం నా ప్రాణాన్ని దేవుడే చూసుకుంటాడు. నా జీవితం కార్మికుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి అన్నారు. బుధవారం కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తాడేపల్లి వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికులతో పాటు పారిశుద్ధ్య, త్రాగునీటి కార్మికులకు జీతాలు పెంచిన ఘనత జగన్దే అన్నారు. కార్మికులకు వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జీతాలు పెంచడంతో పాటుగా హెల్త్ అలవెన్స్ కూడా అందిస్తున్నట్లుగా తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కార్మికుల కోసం మేనిఫెస్టోలో కూడా పలు పథకాలు అందించామన్నారు. రెడ్డి గారు, ఇవాళ మనం చూస్తా ఉన్నాం, దీనికి సంబంధించిన కార్మికులకు సంబంధించి ఏ యాక్సిడెంట్ జరిగినా కానీ ఇమ్మీడియట్ గా, అంటే రిజిస్టర్డ్ అయినటువంటి కార్మికులకు మాత్రమే ఇచ్చేటువంటి పద్ధతి గత ప్రభుత్వంలో ఉంటే, కానీ ఈ ప్రభుత్వంలో రిజిస్టర్ అయినా రిజిస్టర్ కాకపోయినా కార్మికుడిగా గుర్తింపు పొందినటువంటి వారి యొక్క జీవితాన్ని బాగుపెట్టడానికే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షలు అనౌన్స్ చేయడం అనేటువంటి జరిగింది. ఈ 5 లక్షలు అనౌన్స్ చేయటమే కాకుండా మనం చూస్తా ఉన్నాం, ఇవాళ ఈ ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కూడా మా మేనిఫెస్టోలో మరలా పెట్టడం అనేటువంటి జరిగింది. ఏదైతే కార్మికులు ఉన్నారో ఆటో కార్మికులకి 10 నుంచి 20,000 ఇస్తామని, అదే కార్యక్రమంలో ఈ కార్మికులు ఎవరైతే మామూలుగా ఉండేటువంటి కార్మికులకి సంబంధించినంత వరకు కూడా ఆటో కొనుక్కోవాలన్నా, లారీ కొనుక్కోవాలన్నా, కారు కొనుక్కోవాలన్నా కానీ కూడా బ్యాంకు రుణం ఏర్పాటు చేస్తాం, 6%కి ఇస్తామనేటువంటి కూడా చెప్పడం అనేటువంటి జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఇన్ని చేస్తూ ఉన్నటువంటి ఈ సందర్భంలో యాక్సిడెంట్ కనుక జరిగితే, బిల్డింగ్ నుంచి పడిపోవటం కానీ ఇతరత్ర జరిగితే వారికి ప్రతిరోజు 225 రూపాయలు చొప్పున గరిష్టంగా 5,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం అనేటువంటి జరుగుతూ ఉంది. మరి ఇది కనపట్లేదా అని అడుగుతున్నాం. అసలు కార్మిక వర్గానికి అన్యాయం చేసిందే చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు దాంట్లో అన్యాయం చేసిందంటే నేను ఊరికినట్లేదండి. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డంగా నిలువుగా బలిసినటువంటి
ఒక మంత్రి అచ్చెన్నాయుడు, ఆ అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయటం అనేటువంటి జరిగింది 2026-21 సంవత్సరంలో. దానికి కారణం ఏంటి? కార్మికుల యొక్క సొమ్మును తిన్నాడు అనేటువంటి స్పష్టంగా ఆధారాలతో సహా చూపించారు. కాబట్టే టీడీపీ గవర్నమెంట్ లో కార్మికుల యొక్క అమౌంట్ మొత్తాన్ని కూడా బొక్కారు అనేటువంటి చెప్తున్నాం. అందుకే అతన్ని అరెస్ట్ చేశారనే చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధి కలిగినటువంటి నాయకుడు కాబట్టి ప్రతి పైసా కూడా తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వటం అనేటువంటి జరిగింది. మీరు అంటారు, అనుకోవచ్చు, వచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు ప్రకారంగా ఇస్తున్నారని. కేంద్ర ప్రభుత్వం నుంచి 40,000 ఇస్తా ఉంటే 60,000 జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి 5 లక్షలు ఇచ్చేటువంటి దాంట్లో కూడా అరాకొరాగా మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినా గానీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో కార్మికులకు ఆదుకున్నారు అనేటువంటిది. ఇదే కాదండి, 8,000, 9,000తో జీతాలతో బ్రతికేటువంటి ఎవరైతే మున్సిపల్ కార్మికులు ఉన్నారో, మన మల మూత్రాలను విసర్జించేటువంటి దాంట్లన్నిటి తీసి బయట పారేస్తారో వాళ్ళ కష్టాలు కనుక్కున్నాడు కాబట్టి 22,000 రూపాయలు ఇవ్వటం అనేటువంటి జరిగింది. చేనేత కార్మికులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆకలి బాధలను తెలుసుకున్నాడు కాబట్టి 24,000 రూపాయలు ఇవ్వటం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇంతెందుకండి, ఇవాళ దర్జీలు, దోబీలు, నాయ బ్రాహ్మణులు వీళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు ఇవ్వటం అనేంటనే దాన్ని నెక్స్ట్ గవర్నమెంట్ లో డబుల్ చేయటం అనేటువంటి జరుగుతుందంటేనే అర్థమవుతోంది. కార్మిక వర్గానికి పెద్దపీట వేయటమే కాకుండా కార్మిక వర్గ పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ రకమైనటువంటి పిచ్చి రాతలు రాసేటువంటి పద్ధతి మానుకోవాలని కూడా పచ్చ మీడియాకు కూడా తెలియజేస్తూ, ఇప్పటికైనా కానీ వద్దు, దమ్ముంటే గనక ఆ కార్మిక మంత్రి అరెస్ట్ అయినటువంటి కార్మిక మంత్రి రమణని ఆయన ఎలా అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు, ఏమేమి తిన్నాడు అని చెప్పగలను. అదే పద్ధతిలో ఈ భవన నిర్మాణ కార్మికులు కానీ ఇతర కార్మికుల యొక్క జీవితాలు ఏ రకంగా బాగుపడి జగన్ వలన ఏ రకంగా ముందుకు వెళ్లారు అనేటువంటి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. టీడీపీ మేనిఫెస్టో చూసి జనం నవ్వుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్సీ వరూదు కళ్యాణి అన్నారు. బుధవారం విశాఖలో తన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ మైసూర్ బజ్జీలోని మైసూర్ ఉండదు, చంద్రబాబు మాటల్లో నిజం ఉండదు అంటూ ఎద్దేవా చేశారు. అబద్ధానికి పసుపు రాసినట్టు టీడీపీ మేనిఫెస్టోలో ఉందని, 2019లో మేనిఫెస్టోలోని ఇచ్చిన అంశాలు ఇవి అని చెప్పే దమ్ము టీడీపీకి లేదన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు నోబెల్స్ అయితే చంద్రబాబు ఆలోచనలు గోబెల్స్ అంటూ ఆరోపించారు. టీడీపీ హయాంలో కూడా చంద్రబాబు అమలు చేయలేదని, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మాట తప్పిన చంద్రబాబుకు జనం నమ్మరు అని అన్నారు. మీ మేనిఫెస్టోను నమ్మే పరిస్థితిలోనే ప్రజలు లేరు అన్నారు. అది ఒక దగా మేనిఫెస్టో అనేసి ప్రజలకు అర్థమైపోయింది. దానికి ఒక ప్రజాగలం అని పేరు పెట్టారు, కానీ అది ప్రజా గరళం అనేసి ప్రజలు ఫీల్ అవుతూ ఉన్నారు. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజల పాలిట ఒక యమగలం. ఎందుకంటే గతంలో 600కు పైగా హామీలు ఇచ్చి 10% కూడా నెరవేర్చకుండా ఇప్పుడు కొత్త హామీలు అంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అది కూడా అన్ని హామీలు అయితే ప్రజలు ఎలాగూ నమ్మరని 177కి కుదించడం జరిగింది. ఏం చేసినా కూడా ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని నమ్మరు. ఎందుకంటే అబద్ధానికి పసుపు రంగు తొడిగితే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ మేనిఫెస్టో. ఒక చిత్తశుద్ధి లేని నాయకుడు ఇచ్చే మేనిఫెస్టో అంతకంటే ఇంకా ఎలా ఉంటుంది అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఈరోజు ఆ మేనిఫెస్టోలో మనం చూసాం, రైతులు ఏదో ప్రతి సంవత్సరం 20,000 ఇస్తానని చెప్పి, గతంలో 2014లో ఇదే కూటమి ఎన్నికలకు వెళ్లే ముందు 87,600 కోట్లు రైతు రుణమాఫీ చేస్తానని చేయకుండా ఇప్పుడు ఇలా 20,000 ఇస్తానంటే రైతులు నమ్ముతారా? అలాగే గతంలో డ్వాక్రా రుణమాఫీ 14,200 కోట్లు చేస్తానని చేయకుండా మోసం చేసి ఇప్పుడు మళ్ళీ మహిళలకేమో 1,500 ఇస్తాను నెలకి, లేదంటే 0 వడ్డీ ఇస్తాను అంటే 2016 అక్టోబర్ నుంచి 0 వడ్డీ ఎత్తేసారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మళ్ళీ ఇస్తానని చెప్తూ ఉన్నారు. ప్రజలు ఎలా నమ్ముతారు? అలాగే ఇంటికొక ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా నెట్ట నిలువుగా మోసం చేశారు. 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఈరోజేమో వాళ్ళకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటే యువత, విద్యార్థులు నమ్ముతారా నేను అడుగుతూ ఉన్నాను. గత 5 ఏళ్లలో కేవలం 32,000 ఉద్యోగాలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి ఈరోజు ఇలా మభ్య పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకేమో 10,000 ఇస్తానన్నారు, ఆడబిడ్డ పుడితే 25,000 డిపాజిట్ చేస్తానన్నారు. అవేవి చేయకుండా మళ్ళీ ఇవి చేస్తాను అవి చేస్తానని మాటలు కోటలు దాడుతూ ఉంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.
అలాగే అసలు వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోని మోడీ గారే నమ్మని పరిస్థితి. ఇది దగా మేనిఫెస్టో అని మోడీ గారు కూడా భావించడం వల్లే నిన్న అతని ఫోటో కూడా వద్దు అని చెప్పేసిన పరిస్థితి మనం చూసాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గ్యారంటీలకి మోడీ షూరిటీ లేని పరిస్థితి మనకు అర్థమైపోయింది. అలాగే ఒక ఉత్తరాంధ్ర మహిళగా అడుగుతున్నాను, మోడీ కూటమిలో సభ్యులు కదా, కలిసి పోటీ చేస్తూ ఉన్నారు కదా, మా ఉత్తరాంధ్ర స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకుంటూ నోట్ ఎందుకు మోడీ గారితో మీరు అనౌన్స్ చేయించట్లేదు అని అడుగుతూ ఉన్నాను. అలాగే విభజన హామీల సంగతి ఏమైంది? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన, తెలంగాణ నుంచి రావాల్సిన 1,80,000 కోట్ల గురించి బీజేపీతో ఎందుకు ప్రకటన చేయించట్లేదు మీరు అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే రైల్వే జోన్కి స్థలం ఇస్తాడట ఇతను ఇచ్చేదేంటి? జగనన్న ఆల్రెడీ స్థలం ఇచ్చేశారనే విషయం తెలుసుకోవాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అన్ని రకాలుగా ప్రజలు మభ్య పెట్టడానికి ట్రై చేస్తూ ఉంది ఈ మేనిఫెస్టో. ఇందులో చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టో మరోసారి ప్రజలను మోసం చేసేదిగా ఉందని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోపై మీడియాతో మాట్లాడుతూ, గతంలో డ్వాక్రా మహిళలకు, రైతులకు రుణమాఫీ చేస్తారని చెప్పిన చంద్రబాబు ఎంతవరకు చేశాడో ప్రజలకు చెప్పాలన్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే మేనిఫెస్టోను మర్చిపోతారని, ఆయన అనుకున్నదే మాత్రం చేస్తారన్నారు. చంద్రబాబు పేదలకు ఎన్ని సంక్షేమ పథకాలు అందిస్తారని ప్రకటించినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుందన్నారు. మేము ప్రజలకి ఈ హామీలు ఇచ్చాం. ఇల్లు లేని ప్రతి పేదవాడికి 3 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పాం. ఎవరికన్నా ఇచ్చామా? కొన్ని ఎన్ని లక్షల మందికి ఇచ్చాం? ఇంట్లో ఆడపిల్ల పుట్టిన ప్రతి ఆడపిల్లకి 25,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశామా? ఎంతమందికి చేశాం? డ్వాక్రా అక్క చెల్లెలందరూ కూడా అప్పు తీసుకున్నటువంటి 14,000 కోట్ల రూపాయలు బేషరతుగా రుణమాఫీ చేస్తామని చెప్పాం. చేశామా? చేస్తే చేశామని. రైతులకు రుణమాఫీ 84,000 కోట్ల రూపాయలు రైతులు తీసుకున్నటువంటి అప్పులు, లేదా రైతులు వ్యవసాయ అవసరాల కోసం వాళ్ళ ఇంట్లో భార్య పిల్లల నగలు కుదువు పెడితే బ్యాంకులో, ఆ బ్యాంకులో నగలు కూడా వసూలు చేస్తాయి, తీసుకొచ్చి ఇస్తామని హామీ ఇచ్చాం. ఇదిగో ఇంతమంది రైతులకి ఇంత డబ్బు అప్పు కట్టాం అని ఒక్క మాట పాత మేనిఫెస్టో చూపించి, అదే ముగ్గురం మేము మళ్ళీ వస్తున్నాం, ఇన్ని హామీలు ఇచ్చాం, ఇన్ని నెరవేర్చాం, మళ్ళీ హామీలు ఇస్తున్నాం అని చెప్పేటువంటి సత్తా, చెప్పేటువంటి నిజాయితీ లే మోసగాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడినటువంటి ఇవన్నీ మనం చూసి ఆయన ఏమాత్రం ఏమైనా సరే, ఇదిగో 2014లో ఆయన చెప్తాడు, నేను పంచాయతీ రాజ్ వ్యవస్థని ఉద్ధరిస్తాను అని చెప్పి మాట్లాడాడు. 2014 నుంచి 19 దాకా పంచాయతీ రాజ్ వ్యవస్థని సర్వనాశనం చేసింది ఎవరు? సర్పంచ్ కానీ పాలకవర్గం ఉండగా ఆ పాలకవర్గానికి సంబంధం లేకుండా జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి ఏ పథకం ప్రజలకు కావాలన్నా జన్మభూమి కమిటీ టిక్కు పెడితే మాత్రమే, వాళ్ళకి టిక్కు పెట్టిన వాళ్ళకి మాత్రమే ఆ పథకం లభించేలాగా సర్వనాశనం చేసింది పంచాయతీలను ఎవరు? ఇవాళ ఎన్డీఏలోకి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నడుస్తున్నటువంటి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్లోకి ఆయన చెప్తూ చాలా గర్వంగా చెప్పాడు, నేను ఈ రాష్ట్ర అవసరాల కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీతో కలిశాను, ఈ రాష్ట్రం బాగు చేయడానికి మాత్రమే అని చెప్పని. వాళ్ళు ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టోలో ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఏం పెట్టారు? వైసీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు, జీవీఎంసీ 46వ వార్డు కార్పొరేటర్, జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్ ఆధ్వర్యంలోని కస్తూరి నగర్, తాటిచెట్లపాలెం జంక్షన్ వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలోని స్థానిక ప్రజలు ఆయనకు అడుగడుగున హారతులు పట్టి స్వాగతించారు. ఈ సందర్భంగా గత 5 సంవత్సరాలలో ఈ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ సహకారంతో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 435 కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేసి అభివృద్ధి చేయడం జరిగిందని, అంతేకాకుండా 1,500 కోట్ల విలువైన రహేజా గ్రూప్ వారి
ఇనార్బిట్ మాల్ ను ఈ ప్రాంతంలో తీసుకురావడం జరిగిందని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలోని ఉత్తర నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు శ్రీ చొక్కాకుల వెంకట్రావు, జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు సేనాపతి అప్పారావు మరియు పలు కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు, పార్టీ శ్రేణులు, 46వ వార్డు సీనియర్ నాయకులు, సచివాలయం కన్వీనర్లు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కేకే రాజు గారు ఇందులో పాల్గొంటే ఏమిటంటే జగన్ గారు చేసినటువంటి సంక్షేమ ఫలాలు చూసి పెద్ద ఎత్తున ఈ తాలూకు జనసందోహం చూసి జనాలు స్వచ్ఛందంగా వచ్చి బాబు మేము ఫ్యాన్ గుర్తుకే వేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తాం, మిమ్మల్ని ఎమ్మెల్యే చేస్తాం, ఈ 5 సంవత్సరాలు మీ తాలూకు పనితీరుని చూసాం, ఎప్పుడూ కూడా ప్రజల్లో ఉంటూ మిమ్మల్ని చూస్తూ ఉంటే నిజంగా 5 సంవత్సరాలు ఓడిపోయినా సరే ప్రజల్లో ఉండి మా మన్ననలు పొందారు. తప్పనిసరిగా మేము ఓటేసి ప్రతి అవ్వ తాత ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు రోడ్డుపైకి వచ్చి మేము ఓటేస్తాం, మిమ్మల్ని గెలిపిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తాం, మిమ్మల్ని ఎమ్మెల్యే చేస్తాం, ఎంపీగా బొత్స ఝాన్సీ గారిని మేము చేసుకుంటామని చెప్పేసి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి చెప్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది. తప్పనిసరిగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు, ఇక్కడ కేకే రాజు గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. ఈరోజు చాలామంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి జాయినింగ్ చూసాం. పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వచ్చి మీ పార్టీకి మద్దతు పలుకుతాం, మేము జాయిన్ అవుతాం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు మీరు ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలు కానీ అభివృద్ధి కానీ చూసి మేము స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు జాయిన్ అవుతామని చెప్పేసి జాయినింగ్ పెద్ద ఎత్తున ఈ తాలూకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రతిపక్షాలు ఏముందండి, మేము చేసాం, మేము ఓటు అడుగుతా ఉన్నాం. ప్రతిపక్షాలు 2014 నుంచి 2019 వరకు ఎట్టిలే ప్రతిపక్షాలు. ఆ రోజు ఆ తాలూకా ఉమ్మడి ఈ తాలూకా కూటమే ఆ రోజు పనిచేసినటువంటి సర్దాన్పాన్ని మనం చూసాం. ఆ రోజు అభివృద్ధి, ఈ రోజు అభివృద్ధి చూసాం. ఆ రోజు సంక్షేమం ఏమి ఇచ్చారు ప్రజలకి, ఈరోజు మేము సంక్షేమం ఇచ్చి అన్నీ ఇచ్చి మేము అడుగుతూ ఉన్నాం. మాకు అర్హత ఉంది, వాళ్ళకి అర్హత లేదు. వాళ్ళు ఆ రోజు కూటమిలో ఇచ్చినటువంటి హామీలు ఏది ఒక్కటి కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ప్రజలు మా వెంట ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేయాలి. ఎస్, ఈ 5 సంవత్సరాలు మరి ప్రజల్లో ఉంటూ కరోనా టైంలో ప్రాణాలకు తెగించి మరి కరోనా టైంలో చేసినటువంటి ఏదైతే మరి కేకే రాజు గారు ప్రజల్లో ఉన్నటువంటి తీరును ఈరోజు వాళ్ళే స్వచ్ఛందంగా ఒప్పుకుంటా ఉన్నారు. బాబు మీరు చేసినటువంటి మేలు మేము మర్చిపోము, మేము తప్పనిసరిగా మీ ఎంట ఉంటాం, మీకు ఓటేస్తాం, మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేసుకుంటామని వాళ్ళు స్వచ్ఛందంగా చెప్పినటువంటి. విశాఖ రాజధానితోనే ఉత్తరాంధ్ర సర్వతోముఖాభివృద్ధికి సాధ్యపడుతుందని వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. నగరంలోని సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో బుధవారం జీవీఎంసీ వర్కర్స్ లేబర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎం ఆనందరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ హయాంలో అవుట్ సోర్సింగ్ విధానం, ఉద్యోగులకు తక్కువ వేతనం ఇచ్చారని, మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 25,000 జీతం ఇస్తారన్నారు. ఆరోగ్యశ్రీ వర్తింపచేస్తామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలతో పాటు విద్యార్థులకు విద్యావసతి దీవెన ద్వారా ఉన్నత విద్య అందుతుందన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటు నుంచి అధిగమించి అభివృద్ధి కోసం వైసీపీని మళ్లీ గెలిపించాలని కోరారు. ఎనిమిది గంటల పనిదినాలతో ఈరోజు ఇచ్చి ఒక సమయం వారు ఖచ్చితంగా నిర్ణయించి ఒక విజయోత్సవ సభ చేసుకున్న రోజు ఈరోజు మేడే. అటువంటి దానికి ఈరోజు మీ అందరి మధ్యలో పాల్పంచుకునే అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఏదైతే ఈరోజు అవుట్ సోర్సింగ్ అక్క చెల్లెములు, అన్నదమ్ములు ఈవేళ పనిచేస్తున్నారో, కష్టపడుతున్నారో,
వారందరికీ కూడా ఖచ్చితంగా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత 25,000 రూపాయల కింద వారు ప్రకటన చేసి దాన్ని కూడా ఇవ్వడానికి వీళ్ళు సిద్ధంగా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఏదైతే మరి కొంతమంది కాంట్రాక్ట్ బేస్లో ఉన్నవారు పూర్వం ఉండేవాళ్ళు కొంతమందికి పర్మనెంట్ చేసే కొన్ని డిపార్ట్మెంట్లు, అంతేకాకుండా మా పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు మా పిల్లలకి నవరత్నాలు వర్తింపజేయట్లేదు. దానివల్ల మధ్యతరగతి కుటుంబంలాగా మేము మధ్యలో ఉండిపోయి పిల్లల చదువులకు కానీ లేకపోతే పెన్షన్లకు కానీ లేకపోతే రేషన్ కార్డుల గురించి కానీ ఇల్లు పట్టాల గురించి కానీ ఇళ్ళ గురించి కానీ ఇలాంటి వాటి గురించి కూడా ప్రత్యేకంగా ఏదైతే మరి వాటికి సమస్య వచ్చిందనే దాన్ని కూడా మరి వారి దృష్టికి మేము తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్పందించారు. ఖచ్చితంగా ఏవైతే ఎవరి పిల్లలు చదువు ఆగడానికి లేదు, ప్రభుత్వమే ఈరోజు వారికి తప్పనిసరిగా అన్ని విధాలుగా అవకాశం కల్పించడానికి, అంతేకాకుండా ఆరోగ్యశ్రీ లాంటి దాన్ని కూడా ప్రతి ఒక్కరికి వర్తింపజేసి ఈవెన్ హెల్త్ కార్డులు ఇచ్చి దాని ద్వారా చేయడం కానీ ఇవన్నీ కూడా నవరత్నాలు ఏ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా వర్తింపజేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అమ్మ నాకు ఇది దాటింది కాబట్టి నా పరిధికి నాకు ఇవ్వలేదు అనే మాట కాకుండా ఉంది కాబట్టి నా తల్లికి పెన్షన్ రావట్లేదు, ఉంది కాబట్టి నా తమ్ముడికి రావట్లేదు, ఇలాగని ఆ మాట ఇప్పుడు అక్కర్లేదు, మీరు భయపడడం అక్కర్లేదు. ఖచ్చితంగా మేమందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మీ సంక్షేమ విద్య, వైద్యం, ఉపాధితో పాటు రాష్ట్ర అభివృద్ధి, పిల్లల భవిష్యత్తు మెరుగుపడాలంటే మళ్లీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని విశాఖ పార్లమెంటరీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డు అధ్యక్షులు పీతల వాసు ఆధ్వర్యంలో బుధవారం 29వ వార్డు ప్రచారానికి బొత్స ఝాన్సీతో పాటుగా నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, పార్టీ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు హాజరై ఇంటింటా ప్రచారం చేశారు. ముందుగా గజమాల వేసి 29వ వార్డు నాయకులు ఘన స్వాగతం పలికారు. ప్రజలు ఎక్కడికక్కడ పూలమాలలు వేసి హారతినిచ్చి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందించే మేనిఫెస్టో పవిత్ర గ్రంథంలా భావించే జగనన్నకు మనమంతా బలపరుచుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. విశాఖ అభివృద్ధికి పార్లమెంటులో గల మొత్తే మీ విశాఖ ఆడపడుచుగా దక్షిణ ప్రజల బాగోగుల కోసం నిత్యం తప్పించే మీ వాసుపల్లిని అఖండ మెజారిటీతో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించుకోవాలని కోరారు. నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి మాట్లాడుతూ 29వ వార్డులో అత్యధికంగా ఉన్న యాదవ కమ్యూనిటీ అంతా వాసుపల్లికి మద్దతుగా జగనన్నకు అండగా ఉండాలని కోరారు. వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ కులం, మతం, పార్టీలు చూడకుండా నేరుగా ప్రజల ఖాతాల్లోకి సంక్షేమాన్ని అందించిన జగనన్నకి ప్రజలు ఓటు వేసి గెలిపించుకుంటామని, ఎక్కడికి వెళ్ళినా ఏ నోట విన్నా జననేత మాటే తమ ప్రచారానికి ఉత్సాహాన్ని అందిస్తుందన్నారు. ప్రచారంలో భాగంగా జిల్లా జడ్జి కోర్టు లైన్ లో ఉన్నటువంటి ఫుట్పాత్ వద్ద ఉన్న చెప్పులు కుట్టుకునే మాదిగ కార్మికుడితో కూర్చొని మాటమంతి చేస్తూ బ్యాగ్ కుడుతూ వినూత్న ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలోని రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ వడ్డాది మధుసూదన్ రావు, 29వ వార్డు నాయకులు కోరాడ సురేష్, కంటముచ్చు సాగర్, తమ్మినేని శ్రీను, బేవర మహేష్, నీలాపు లక్ష్మి, అడపా శివ, రాపాక సీను, బుల్లెట్ రవి, సూర్య తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబుకు ప్రజలను ఓటు అడిగే అర్హత లేదు, ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్. జగన్ కు చంద్రబాబు నుంచి ప్రాణహాని ఉంది, సీజేకు లేఖ రాశానన్న ఏపీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి. వైసీపీ ప్రభుత్వంలోనే కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాం, వైసీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి. టీడీపీ మేనిఫెస్టోను చూసి జనం నవ్వుకుంటున్నారు, వైసీపీ ఎమ్మెల్సీ వరోదు కళ్యాణి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి విక్టరీ మీడియా న్యూస్.